నమస్తే, వీటీవీ ప్రేమకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూస్తా ఉంటే చాలా విస్తుపోయేటువంటి దీనిగా చెప్పాలి. ఒకవైపు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడబోమని చెప్పని, ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా ఆయన మాట్లాడే మాట చూస్తే ఆహా, ధర్మ ప్రభువులు నిజంగా ఇంతకంటే ఇంకా ధర్మపాలన ఇంకేముంటుందని చెప్పని అనిపిస్తుంది. పైగా అధికారులు ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడిలో కేసు సుమోటోగా ఫైల్ చేశారు అని చెప్పని కూడా వారు చెప్పేశారట. దాని గురించి ఈయన హైలైట్ చేసేసారు. వాళ్ళంతా కూడా కేసు పెట్టేశారనే చెప్తున్నారు. ఇక్కడే అసలైనటువంటి రాజకీయం అనేది ఉంది. నిజంగా వాళ్ళు తలుచుకుంటే అల్లర్లను అదుపు చేయాలి అని చెప్పని అనుకుంటే, నిష్పాక్షికంగా వ్యవహరించాలనుకుంటే, మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆ మధ్య తాజాగా కూడా చూసాం, విద్యార్థులు ఏవైఎఫ్ వాళ్ళు, తర్వాత డివైఎఫ్, ఏఎస్ఎఫ్ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఆందోళన చేస్తా ఉంటే క్షణాల్లో వాళ్ళని బ్యారికేడ్లు దాటి వెళ్లకుండా లాగ్ అవతల పడేశారు. అది జనరల్ గా చేసే యాక్షన్. కానీ అతి జాగ్రత్తగా వాళ్ళని నిలువరించుతూ చాలా జాగ్రత్తగా, అటు అంబటి రాంబాబు విషయంలో కావచ్చు, సంఘటన విషయంలో కావచ్చు, జోగి రమేష్ సంఘటనలో కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయటం, వీళ్ళు వినిపించుకోకపోవటం, వీళ్ళని తోసేసి అవసరమైతే తొక్కేసి కూడా వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. దాదాపుగా అందరూ కూడా మీడియాలో చూశారు. అయితే ఇక సుమోటోగా తీసుకున్నారంటే ఆహా, ఎంత గొప్ప నిజాయితీ వీళ్ళది, ఓన్లే అటు గుంటూరు పోలీసులు అలా చేయకపోయినా వీళ్ళు చేశారని చెప్పిన ఉన్న కామన్ మ్యాన్ అనుకుంటాడేమో. కానీ కనీసం రాజకీయం గురించి న్యాయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అలా అనుకోవడానికి వీళ్ళదు. వాళ్ళకంటే వీళ్ళే 4 ఎక్కువ ఆకులు చదివారేమో అని చెప్పి అనుకోక తప్పదు. ఎందుకు అనాల్సి వస్తుంది అన్నట్లయితే, ఆదివారం ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఇంటి మీద ఒక్కసారిగా పెద్ద మొత్తంలో అందరూ నడుచుకుంటూ వెళ్లి ఆ ఇంటి మీద దాడి చేశారు. అది కూడా ఏంటి, పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అక్కడ బ్యానర్లు పీకేయటం, లాగ్ అవతల పడేయటం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. తర్వాత లోపల నిప్పు పెట్టారు. ఈ పెట్రోల్ బాంబులతో ఇంటి మీద విసిరేసి ఇల్లుని తగలబెట్టాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. ఆ మంటలు అంటుకోవడం, తర్వాత ఆ గుమ్మం దగ్గర కూడా స్టార్టింగ్ లో కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా చూసాం మనం. అయితే దీన్ని సుమోటోగా తమంతట తామే ఫిర్యాదుదారుగా ఉండి కేసు నమోదు చేశాము. శాంతి భద్రతల విషయంలో కూడా ఎక్కడా కూడా పోలీసులు రాజీ పడరు అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. నిజానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నమోదు చేయాల్సినటువంటి సెక్షన్స్ ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి మనం బ్రీఫ్ గా పరిశీలిద్దాం. పోలీసులు ప్రాథమికంగా ఏంటి అన్నట్లయితే, కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా నమోదు చేసినటువంటిది, ఇంటి మీద దాడికి, అల్లర్లకి, అగ్నికి ఆహుతి చేయాలనేటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు పెట్టవలసిన అల్లర్లకు సంబంధించి 147 ఐపీసీ అంటే రైటింగ్ అనమాట, దాడి చేయటం, ఐపీసీ 147 సెక్షన్ పెట్టాలి. అలాగే రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్, ఆయుధాలతో గనక దాడి చేసినట్టయితే ఐపీసీ 148 పెట్టాలి. వాళ్ళంతా కూడా అన్లాఫుల్ గా అక్కడ అసెంబ్ల్ అయ్యారు కాబట్టి, అంటే అక్రమంగా వాళ్ళంతా కూడా అక్కడికి దాడి కోసం అనే ఉద్దేశంతో సమావేశమైనందుకు గాను దాని మీద 149 పెట్టాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఇల్లు ధ్వంసం చేయడానికి అంటే మిస్చిఫ్ కాజింగ్ డ్యామేజ్ అంటారు దీన్ని, ఆస్తి నష్టం. ఈ ఆస్తి నష్టం కలిగించడానికి చేసినటువంటి ప్రయత్నానికి ఐపీసీ సెక్షన్ 427 పెట్టాలి. తర్వాత ఇంటిలోకి అక్రమంగా చొరబడటానికి అంటే హౌస్ ట్రెస్ పాస్ ప్రయత్నం చేస్తే అది ఐపీసీ 448 అండ్ 452 ఈ రెండు కూడా పెట్టాలి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇందులో వీళ్ళు కొన్ని సెక్షన్లు పెట్టామని చెప్తున్నారు. కానీ ది మేజర్ థింగ్ ఈస్, ఆ పెట్రోల్ సీసాలతో విసిరేసి ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. మరి ఆ సెక్షన్ లో వీళ్ళు సుమోటోగా తీసుకున్నామని పెట్టినటువంటి దీంట్లో ఆ సెక్షన్ లో పెట్టారంటే పెట్టలేదు. ఇక్కడే రాజకీయం అనేటువంటిది ప్రధానంగా గమనించాలి. ఎందుకు పెట్టలేదు? ఐపీసీ సెక్షన్ 435 మిస్చిఫ్ బై ఫైర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు పెట్టలేదు? తర్వాత ఇంటికి నిప్పు పెట్టడం అనేటువంటిది మిస్చిఫ్ బై ఫైర్ టు డ్వెల్లింగ్ హౌస్, అదేది ఐపీసీ సెక్షన్ 436 కిందకు వస్తుంది. ఈ
ఈ 436 అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి నేరం. ఎస్, అక్కడ జరిగింది, మనం చూసాం. మంటలు అవన్నీ కూడా ఇంటి లోపల నుంచి మంటలు రావడం అవి కూడా చూసాం. ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఇల్లుని కాల్చివేయాలని చెప్పి ట్రై చేశారు. ఇది 436కి వస్తుంది. సో మరి లేదు పోనీ ఆ ప్రయత్నమైనా జరిగింది అన్నప్పుడు అప్పుడు కనీసం 435 అటెంప్ట్ చేశారు కదా, ఆ మంటలు అయితే చూసాం కదా, ఆ 435 అయినా కూడా పెట్టాలి. ఆ సెక్షన్ పెట్టారా అంటే అది కూడా పెట్టలేదు. ఆస్తిని ధ్వంసం చేయడం అనేటువంటిది 324, ఇంటిని తగలబెట్టడం అనేటువంటిది బర్నింగ్ కి సంబంధించి గృహదహనానికి సంబంధించినటువంటి సెక్షన్ భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా 436. ఏంటి, ఎందుకని ఇది పెట్టలేదు అంటే ఈ సెక్షన్ గనక రుజువైతే, సాక్ష్యాధారాలు కూడా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇది గనక రుజువైతే ఏంటంటే 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పైగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. అందుకని ఏం చేశారు, ఈ సెక్షన్ ని వాళ్ళు తెలిసినా కూడా చూసినా కూడా ఇది పెట్టలేదు. ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం. ఈ 425 గాని 435 గాని ఈ రెండు కూడా ఇల్లు తగలబెట్టేటువంటి ప్రయత్నాలు జరిగినా కూడా పెట్టలేదు. అంటే కేవలం దీన్ని సుమోటోగా తీసుకున్నాం అని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరైతే అల్లర్లకి తెగబడ్డారో వాళ్ళని కాపాడేటువంటి ఉద్దేశంలోనే వీళ్ళు సుమోటోగా కేసు పెట్టారు తప్ప మరొకటి కాదు. అయితే దీని మీద మరి జోగి రమేష్ కుమారుడు కేసు పెట్టాడు, జోగి రమేష్ కూడా కేసు పెట్టినట్టున్నాడు. దీని మీద హైకోర్టు వారు ఏం చెప్తారనేది చూద్దాం. కానీ ఇక్కడ మేము చర్యలు తీసుకున్నాము, వాళ్ళు చర్యలు తీసుకున్నారు, మాకు వాళ్ళు వీళ్ళు వేరు కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఇదిగా చూసుకున్నట్లయితే అలాంటి అవకాశాలు మాత్రం ఇక్కడ అలా జరగలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే తరహా వ్యవహారాలు ఇంకా చాలా సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా అంబటి రాంబాబు కేసులు కూడా జరిగాయి. వాటి గురించి ఆల్రెడీ వాళ్ళు కోర్టుకు వెళుతున్నారు. మరి కోర్టు వారు ఏం చెప్తారనేది చూద్దాం. ఇక్కడ జరిగిన సుమోటోలో ఉన్నటువంటి లోపాయి గారి వ్యవహారం అయితే ఇది సంగతి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.